ప్రభునామంలో అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులకు వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన నెలంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఆయన కృపలో మనల్ని భద్రపరిచాడు. ఆయన సహాయం ద్వారా గడిచిన నెలలో ఎన్నో సమస్యలు మనకు ఎదురైనప్పటికీ, ఎన్నో అవాంతరాలు మనకు ఎదురైనప్పటికీ, మనం ఈ రోజున మరొక నూతన నెలలో సెప్టెంబర్ మాసంలో ఈరోజు సజీవులంగా ఉన్నామంటే అది కేవలం కూడా దేవుని కృప మాత్రమే ఉన్నది. ఈ నెల కొరకు దేవుడు ఏర్పాటు చేసిన వాగ్దానాన్ని మనం అందరం కూడా ఈరోజు చూద్దామండి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 116వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము, నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందునుగాక. అవునండి, ఇక్కడ వాక్యం చూస్తే భక్తుడు అంటున్నాడు, నేను బ్రతుకున్నట్లు ప్రభువా నువ్వు ఒక మాట నాకు తెలియజేయి, ఆ మాటను బట్టి నేను జీవిస్తాను. నేను ఏదైతే ఆశించానో, దేనికోసం అయితే ప్రయాసపడుతున్నానో, దేనిని పొందుకోవడానికి నేను అహర్నిశం కష్టపడతా ఉన్నానో అది నాకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఎప్పుడు అంటే నువ్వు ఒక మాట పలికినప్పుడు. అయితే ప్రియమైన సహోదరి సహోదరుల, చాలాసార్లు దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు మనం అందరం కూడా ప్రభువా నా కార్యాన్ని సఫలం చేయి అంటాం, నేను చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ కూడా సఫలం చేయి అంటుంటాం, ప్రతి విషయంలో నాకు సహాయం చేయి అంటుంటాం. కానీ దేవుని మాట చొప్పున మనం జీవించలేం కదండి. దేవుడు మాట చొప్పున జీవించినట్లయితే మన కార్యాలన్నీ కూడా సఫలం అవుతాయట. హల్లెలూయా, ఆమేన్. ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోనే లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో చూసినప్పుడు అక్కడ ఈ మాట రాయబడింది: సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున నేను వలలు వేతునని ఆయనతో చెప్పెను. ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కొన్ని విషయాలు మనం గ్రహించవచ్చు. ఈ రోజున సీమోను పేతురు గడిచిన రాత్రంతా కూడా ఎంతో ప్రయాసపడ్డాడట. అంటే తనకి వలలు వేస్తూ చేపలను పట్టుకుందామని ఎంత ప్రయత్నం చేసినా ఒక్క చేప కూడా దొరకలేదు. పేతురు ఎంతో కష్టపడ్డాడు. పేతురు ఏమి ఒక బిగినింగ్ స్టేజ్లో ఉన్న వ్యక్తి కాదు. ఆ ఫిషింగ్ చేయడం, ఆ వలలు వేసి చేపలను పట్టడం అంటే అతనికి చాలా చాలా ఈజీ. అయినప్పటికీ ఆ రోజు రాత్రి ఎందుకో మరి పేతురికి ఆశించినట్లు ఒక్క చేప కూడా దొరకలేదు. సో పేతురు ఏం చేస్తున్నాడంటే తన వలలన్నీ కడుక్కొని ఇంటికి వెళ్ళిపోదాం నిరుత్సాహంతో ఉన్నాడు. నిరుత్సాహంతో ఉన్న సమయంలో యేసుక్రీస్తు వారు ఆ సంఘటనని గమనించారండి. ఆమేన్. ఈ రోజున మనం నిరుత్సాహంతో ఉన్నప్పుడు, ఈ రోజున మనము ఆశ కోల్పోయి ఏమి చేయలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన వైపు చూస్తున్నాడు. దేవుడు మన వైపు చూస్తూ మనకి సహాయం చేయడానికి ఆయన ముందుకు వస్తున్నాడు. ఆ రోజున పేతురు కూడా వలలు కడుక్కుంటున్న సందర్భంలో యేసుక్రీస్తు వారు అతన్ని చూసి ఆయన దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఒక మంచి బోధకుడుగాను, అనేకులకు కొన్ని మాటలు చెప్పే వ్యక్తిగాను ఉన్నారు. అయితే ఆ రోజున చాలా జన సమూహం ఎక్కువైనప్పుడు యేసుక్రీస్తు వారికి ఒక స్టేజ్ కావాల్సి వచ్చింది. అంటే ఆయనని ఎవరు కూడా తగలకుండా చాలా ఫ్రీగా దేవుని మాటలు చెప్పడానికి ఒక స్టేజ్ కావాల్సి వచ్చినప్పుడు సీమోను పేతురు దోణి చూశారట. సీమోను పేతురు దోణి చూసినప్పుడు సీమోను అడుగుతున్నాడు, సీమోను నీవు కొంచెం ఆ పడవను లోపలికి తోసినట్లయితే నేను కొన్ని మాటలు చెప్తానన్నప్పుడు ఆ పేతురు ఆ విధంగానే చేశాడు. ఆ విధంగా చేసిన తర్వాత యేసుక్రీస్తు వారు మాటలు చెప్తా ఉన్నారు. అనేక మాటలు చెప్పిన తర్వాత సీమోను పేతురుతో మనం ఈరోజు చదువుకున్న వాక్యము అంటున్నారు. ఏమనంటే, పేతురు మరొకసారి నువ్వు వల వేసి ప్రయత్నించు, ఈసారి ఖచ్చితంగా చేపలు పడతాయి అన్నప్పుడు పేతురు ఆ మాటను బట్టి ఒకసారి ఒక రిప్లై ఇచ్చాడు. ఏమని అంటే, అయ్యా మేము రాత్రంతా కూడా కష్టపడ్డాం, వి ట్రైడ్ అలాట్, చాలా కష్టపడ్డాం, అయినప్పటికీ ఒక్క చేప కూడా దొరకలేదు అని అక్కడితో ఆగిపోయి ఉంటే ఆ రోజున పేతురు కూడా ఆ రోజున అద్భుతం చూసి ఉండేవాడు కాదు. కానీ పేతురు దాని తర్వాత ఒక మాట చెప్పాడు. ఏంటంటే, అయినను మీ మాట చొప్పున, యేసయ్యా అయినను మీ మాట చొప్పున నేను వలలు వేస్తాను. ఆమేన్. ఈ రోజున మనం కూడా మన యొక్క పనుల్లో, మీరు చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు,
మీరు చేస్తున్న వ్యాపారాల్లో కావచ్చు, పరిచర్యల్లో కావచ్చు, ఏ పని అయితే మీరు చేస్తున్నారో దాంట్లో మీరు బహుశా ఎక్స్పెక్ట్ అయి ఉండొచ్చు. మీకంటే గొప్పవారు ఎవరు లేకపోయి ఉండొచ్చు. అయినప్పటికీ కొన్నిసార్లు నిరాశ, కొన్నిసార్లు నిస్పృహ, మీరు అనుకున్నది సాధించలేరు, మీరు అనుకున్న ప్రమోషన్ పొందుకోలేరు, లేదా మీ జీవితంలో ఏదో నిరాశ. ఎందుకండి అంటే మీ దగ్గర జ్ఞానం లేక కాదు, మీ దగ్గర ధనం లేక కాదు, మీ దగ్గర అధికారం లేక కాదు, కానీ ఎందుకో మీరు అది సాధించలేని వ్యక్తులుగా ఉండిపోతున్నారు. ఈరోజు బహుశా నువ్వు ఉన్నావేమో ఆ విధంగా. ఈరోజున నువ్వెంత గనుడు అయినప్పటికీ నీ కార్యాల్లో అది సఫలత కావట్లేదేమో. ప్రభు ఈరోజు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఈ నూతన నెలలో యేసయ్య వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఏమని అంటే, మరొకసారి వలలు వేయి, మరొకసారి ప్రయత్నించు, ట్రై అగైన్. నువ్వు కూడా ఒకసారి ప్రయత్నించినట్లయితే దేవుని మాట చొప్పున, ప్రభువా మాట చెప్పు వింటాం, ప్రభువా మీరు చెప్పినట్లు జీవిస్తాం అనే మనము దేవుని మాట చొప్పున జీవించలేకపోతుంటాం. మాట మనకి కొన్నిసార్లు కఠినంగాను, చేయలేనిదిగాను అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు మాట చెప్పినట్లు మనం జీవించగలిగితే గొప్ప కార్యాలు చూస్తాం. పేతురు ఆ రోజు అన్నాడు, అయినను మీరు చెప్పిన విధంగా మరలా నేను వలను వేస్తాను అని చెప్పి వలను వేసిన తర్వాత మనం చూడొచ్చు లేఖనాల్లో విస్తారమైన చేపలు పడి ఉండడం మనం చూడొచ్చు. ప్రియమైన సహోదరులారా, ఈ రోజున అలసిపోయి సొలసిపోయిన నువ్వు ఒకసారి దేవుడు చెప్పినట్లు, ఈరోజు దేవునితో వాక్యం ద్వారా మాట్లాడినట్టు మరొకసారి ప్రయత్నం చేస్తే, ఈ నెలలో మరొకసారి ప్రయత్నం చేస్తే, అదే విషయమైనా, నీ అనారోగ్యమైన, నీ వ్యాధి బాధలైనా, నీ అప్పులైనా, నీ కుటుంబ పరిస్థితులైనా ఏవైనప్పటికీ మరొకసారి నువ్వు ప్రయత్నం చేయమంటున్నాడు దేవుడు. మరొకసారి ముందుకు వెళ్ళమంటున్నాడు దేవుడు. ఆగిపోవద్దని వాక్యం ద్వారా సెలవిస్తాను. మరొకసారి నువ్వు ప్రయత్నం చేయగలిగితే అద్భుతాన్ని చూస్తావు. ఆ రోజున పేతురు కూడా ప్రయత్నించాడు, మరొకసారి ప్రయత్నం చేశాడు. ఖచ్చితంగా ఆ రోజున ఎన్నో చేపలు పడ్డాయి. అతనికున్న ఆ షిప్లో ఆ చేపలు సరిపోక మిగతా వాళ్ళని పిలిచేంత సమృద్ధి దేవుడు పేతురుకి ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు అటువంటి సమృద్ధిని కలగజేస్తాడు. ఎప్పుడు అంటే దేవుని మాట విన్నప్పుడు. నీ ఆశ భంగం కాదు. దేవుని మాట విన్నప్పుడు నువ్వు అనుకున్నది జరుగుతుంది. దేవుని మాట విన్నప్పుడు నీ కార్యాలన్నీ కూడా సఫలమవుతాయండి. అందరం కూడా ప్రార్థించుకుని వచ్చిన ప్రార్థన, ఎస్ లార్డ్, అవునయ్యా, ఎన్నోసార్లు మీ మాటను బట్టి మేము వింటున్నాం, కానీ విన్న వాక్యాన్ని బట్టి ఆచరించలేకపోతున్నాం. ఆ రోజున సీమోను పేతురు మీ మాటను విని ఆచరించి అద్భుతాన్ని చూశాడు. ఈ రోజున మేము కూడా కేవలం వినువారుగా మాత్రమే కాకుండా ఆచరించే వారిగా ఉండుటకు సహాయం దయచేయండి నాయనా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి, వారికి తగిన జ్ఞానాన్ని దయచేయండి. ఈ నెలలో ప్రతి బిడ్డకు వారి ప్రయాణాల్లో, వారి పనుల్లో, వారి కార్యాల్లో, వారు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి విషయంలో మీరు తోడై ఉండి అభివృద్ధిని దయచేయమని, వారి కుటుంబాన్ని కూడా మీ కాపుదల్లో భద్రపరచుకోమని, వారి ప్రతి విషయంలోనూ మీరే సహాయం అనుగ్రహించమని, ఏ దుష్టుడు వారిని ముట్టకుండా మీరే వారందరినీ రక్షించి కాచి కాపాడమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.